హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ హెల్దీ రోటి పచ్చడి చేసేద్దామా. ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ శనక్కాయలు వేసి సిమ్లో బాగా రోస్ట్ చేసుకోండి. శనక్కాయలు మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుతూ రోస్ట్ చేసుకోండి. అంతలోపల ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసి 1 కప్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 ఎర్రగడ్డలు, ఒక పెద్ద సైజ్ టమాటా, 6 నుంచి 7 పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు శనక్కాయలు బాగా రోస్ట్ అయ్యాయి. ఇవి పక్కకు తీసుకొని అదే ప్యాన్లో ముందుగా కట్ చేసుకున్న కూరగాయలు వేసి సిమ్లో బాగా రోస్ట్ చేసుకోండి. చల్లారిన శనక్కాయలు పొట్టు తీసేసి ఇప్పుడు వాటిని రోట్లో వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. శనక్కాయలు మెత్తగా అయ్యాక కొంచెం టైం పడుతుంది, కానీ బాగా మెత్తగా దంచుకోవాలి. అప్పుడే రోటి పచ్చడి టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మెత్తగా అయ్యాక చూడండి ఎంత మెత్తగా అయ్యిందో. వేయించుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసి దంచుకోండి. పచ్చిమిర్చి అండ్ ఎర్రగడ్డ రెండు మెదిగేంత వరకు మంచిగా దంచుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే వేయించుకున్న టమాటాలు, మళ్ళీ టమాటాలన్నీ మంచిగా దంచుకోవాలి. ఇప్పుడు చింతపండును పిండి పిప్పి తీసేసి చింతపండు గుజ్జును వేసి బాగా రుబ్బుకోవాలి. బాగా మెత్తగా దంచుకోవాలి, అప్పుడే రుచి వస్తుంది. ఇంకొక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా మనందరికీ ఎంతో ఇష్టమైన శనక్కాయ రోటి పచ్చడి రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా